హాయ్ అండి. ఇవాళ అయితే చిక్కుడుగాయ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిటికెడు పసుపు అయితే వేసేసుకొని బాయిల్డ్ ఎగ్స్ అయితే వాటిల్లో వేసేసుకుందామండి ఆయిల్లో. కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి ఎగ్స్ని. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయ్యాయండి. సిమ్లో పెట్టేసుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసేసుకొని ఆ ఆయిల్లోనే పోపు గింజలు వేసేసుకుందామండి. ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుందాము. చిటపటలాడిన తర్వాత కొంచెం అంతా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చి ఆనియన్ ముక్కలు వేసేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయాయి ఆనియన్ ముక్కలు. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందామండి. 4 పెద్ద సైజు టమాటాలను అయితే తీసుకున్నాను నేను. టమాటాలు అయితే బాగా మగ్గిపోవాలండి, గుజ్జు గుజ్జుగా. అప్పుడు కర్రీ అనేది బాగుంటుందన్నమాట. బాగా మెత్తగా అవ్వాలండి టమాటాలు. చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ ఎగ్ కాంబినేషను. చూసారు కదా, టమాటాలు కూడా మగ్గిపోయాయండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశాను. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకుందాము. చూసారు కదా, గుజ్జు గుజ్జుగా టమాటాలు బాగా మగ్గిపోయాయండి. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసేసుకుందాము. చిక్కుడుకాయ ముక్కలను వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు కలిపేసి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గిచ్చేసుకుందామండి. నెక్స్ట్ అయితే కొంచెం అంతా సాల్ట్, స్పైసీస్ కూడా యాడ్ చేసేసుకుందామండి. టేస్ట్కి తగ్గట్టు కారము. నేనైతే కారం కొంచెం తక్కువే వేస్తున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం అయితే వేసుకోవచ్చు. కొంచెం అంతా పసుపు వేసి మొత్తం అంతా మిక్స్ చేసేద్దామండి. మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకుందాము. ఈ ఒక 5 మినిట్స్ చిక్కుడుకాయలు కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాం కదండి. నెక్స్ట్ అయితే బాయిల్డ్ ఎగ్స్ అయితే వేసేసుకుందామండి. ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసేసుకొని బాగా అంతా కలిపేసుకుందామండి. 1 గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎక్కువైతే వాటర్ పట్టవు, చిక్కుడుకాయ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి 1 గ్లాస్ పోసి ఇంకొన్ని అయితే వాటర్ వేసాను నేను. ఇక మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందామండి. ఫైనల్గా చూశారు కదా, చిక్కుడుకాయ అయితే ఉడికిపోయింది. ధనియా పౌడర్ 2 స్పూన్ల వరకు అయితే యాడ్ చేసేసాను. త్వరగా అయిపోతుందండి చిక్కుడుకాయ కర్రీ అనేది. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఉంచుదామండి మూత పెట్టేసి. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందామండి. చూశారు కదా, చిక్కుడుకాయ ఎగ్ కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఒక 1 మినిట్ అయితే ఉంచుదాము స్టవ్ మీదే. ఫైనల్లీ చిక్కుడుకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అండి, బాయ్.